ఇంకో మాట అన్నాడు, ఇది రాజకీయాలు వాడుతున్నారని. మీరు ఏం ప్రభుత్వం పగలు తీస్తో నేను చూస్తా. రేపొద్దున తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్కి ఏ ఏ వ్యక్తులను నియమిస్తారో మేము చూస్తాం. ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా రాజకీయాలకు అతీతంగా లేని వ్యక్తులను ఎవరిని ఎంపిక చేస్తారో నేను చూస్తా. మీకు 24 గంటలు మీ సినిమా మీ రాజకీయ ప్రయోజనాలన్నిటికీ అనుగుణంగా పనిచేసే ఒక TV5 ఛానల్ ఉంది కాబట్టి ఆయనకి చైర్మన్ ఇచ్చేద్దాం. మీరు మీ కేసులన్నింటినీ కూడా మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి ఎన్వి రమణానికి ఇంకోటికి ఇచ్చేద్దాం. లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా మీ సినిమా యాక్టర్ని ఇచ్చేద్దాం. మీకు 100 కోట్లు ఖర్చు పెట్టిన మీ వారాయాత్రకు డబ్బులు ఖర్చు పెట్టిన వాడిని ఇచ్చేద్దాం. లేకపోతే మీ చంద్రబాబు నాయుడు యువగళం పాదయాత్రకు ఖర్చు పెట్టిన వాడికి డబ్బులు ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇద్దాం. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భక్తులందరూ చెప్పు తీసుకొని కొడతారు మిమ్మల్ని. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన జరిగే సమయం ఆసన్నమైంది. రాజకీయ నాయకులకి బిజినెస్ మ్యాన్లకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో స్థానం కల్పించకూడదు, నిషేధం. నేను ప్రపోజ్ చేస్తున్నా, ఒక చాగంటిని నియమించండి, ఒక గరికపాటిని నియమించండి, ఒక జనచర్య స్వామిని నియమించండి, ఒక సద్గురుని నియమించండి. ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి. హిందూ మతం కోసం ప్రచారం చేసి నిజంగా గౌరవంగా గొప్పగా బతుకుతున్న వాళ్ళందరినీ టీడీటీ బోర్డు చైర్మన్లుగా చేయండి. నేను జేపీఎంరావు పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నా. మీరు కనుక మళ్ళీ ఈ రాజకీయాలు తీసుకొచ్చి ఇంకొక చైర్మన్, TV5 చైర్మన్, ABN చైర్మన్, ఆ చైర్మన్ వాళ్ళు మాకు చంద్రబాబు నాయుడికి మాకు చుట్టాలు పక్కాలు, మా పవన్ కళ్యాణ్ గారికి సినిమా షూటింగ్లకు అసిస్టెంట్ డైరెక్టర్లు పిచ్చి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ నియమిస్తే రేపు తిరుమల తిరుపతి దేవస్థానంలో రిపీట్ అవుతుంది. ఇట్స్ a high time to look for a change. It's a high time for look for a change. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి హిందూ డిమాండ్ చేయమని నేను కోరుతున్నా. ప్రతి లార్డ్ వెంకటేశ్వరుని పూజించే ప్రతి భక్తుడిని కోరుతున్నా. రాజకీయ నాయకులకి తావు ఉండకూడదు. టీటీడీలో ఎవడు అసలు బిజినెస్ మ్యాన్ అనేవాడే రాకూడదు. సాయంత్రానికి క్వార్టర్ బాటిల్ ఓపెన్ చేసే ప్రతి ఓడికి అక్కడ చైర్మన్, సాయంత్రానికి పక్కలు వేసుకునే ప్రతి నాయలకి అక్కడ తీసుకెళ్లి టీటీడీ బోర్డు మెంబరు. ఏందండి ఇది? టీటీడీ భక్తుల మనోభావాలతో నడిచేటువంటి ఒక ధార్మిక సంస్థ. అక్కడికి వచ్చి రాజకీయాలు చేయడానిక? ఇంత జరిగిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి వ్యక్తులకు స్థానం కల్పించకూడదు అని నేను డిమాండ్ చేస్తున్నా. కల్పిస్తే ఖచ్చితంగా హిందూ భక్తులు చూసుకుంటారు. నెంబర్ 2, రేపు హానరబుల్ సుప్రీంకోర్టులో